చేస్తే ఇక్కడ టెక్స్ట్ వస్తుందన్నమాట. ఈ లెటర్ ఇచ్చేదానికి ముందు ఒకటి ఫామ్ ఇచ్చినారు, స్కూల్ లీవింగ్ ఫామ్ అని. క్లే పాట్ చేసినానని చాలా రోజుల కిందటే చెప్పింది. కానీ హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు, బాగుండరా? ఈరోజు మా పిల్లలు యూకేలో లాస్ట్ డే స్కూల్కి వెళ్ళడము, రేపు పొద్దున్న ట్రావెల్ చేస్తాము ఇండియాకి. ఈ వీడియోలో మా పిల్లోళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ డే కాబట్టి ఎట్లాంటి గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకున్నారు, ఇంకా ఇక్కడ టీసీ ఇవ్వమని అడిగింటే ఎట్లాంటి టీసీ ఇచ్చినారు అనేది మీకు చూపించా. ఇక్కడ మేము ఉండే ఇంటికి పక్కనే ఒకటి చర్చి ఉంటుంది అనమాట. ఆ చర్చి దగ్గర ఈ పూల చెట్లన్నీ ఉంటాయి. ఎల్లో, వైట్, పింక్, రెడ్, గులాబీ పూలు ఉంటాయి. ఇంకా కింద ఇట్లా ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్లో, ఇవన్నీ కూడా చామంతి పూలలాగా ఉన్నాయి. కానీ చామంతి పూలు అయితే కాదు, కానీ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ మొక్కలన్నీ కూడా. ఇదేమో ఒక పెద్ద పోలీస్ స్టేషను, స్కూల్కి వెళ్ళే దావలో ఉంటుంది. రీసెంట్గా దీంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక 3 వారాల వరకు ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేసినారనమాట. బస్సులన్నీ కూడా డైవర్ట్ చేసినారు వేరే రూటుకు. ఇది రిపేర్ చేస్తూ ఉండి రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసినారు. పైన రూఫ్ చూసినారా, ఆ రూఫ్ మొత్తం కూడా ఇంకా మొత్తం కాలిపోయిందనమాట. చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్. అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి చాలా పెద్ద మంటలు వచ్చినాయి. మనుషులకైతే ఏం కాలేదంటలేండి. ఈ రోడ్డు మొత్తం ఇప్పుడు క్లియర్ చేసినారు, కానీ ఇంకా పోలీస్ స్టేషన్ అయితే రిపేర్ పూర్తిగా అవ్వలే. ఇప్పుడైతే ఖాళీగానే ఉందంట అది. మెయిన్ రోడ్డు మీద నుంచి స్కూల్కి పోయే సందులోకి వచ్చినాము. ఇక్కడ సందులలో కార్లన్నీ కూడా బయటనే పార్కింగ్ చేసుకొని పెట్టుకుంటారు. ఇంట్లో లోపల గేటు లోపల పార్కింగ్ చేసుకోవడానికి ఏం స్థలం ఉండదు అనమాట ఈ ఇళ్ళకు. ఈ ఇళ్ళన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో, ఒకటే ఆర్డర్లో ఉంటాయి అనమాట. ఒకటే డిజైన్ ఉంటుంది సేమ్ మొత్తము. ఇంకా కార్లన్నీ కూడా ఇట్లా లైన్గా బయటనే పార్కింగ్ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి రోజు స్కూల్ వదిలే టైంకు ఇక్కడ ఒకటి ఐస్ క్రీమ్ ట్రక్ ఉంటుంది. పిల్లోళ్ళందరూ లైన్ కట్టినారు ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి. ఒక్కొక్క కోన్ ఐస్ క్రీము మినిమం 200-250 ఉంటుంది. ప్లేన్ అనమాట, అంటే స్ప్రింకిల్స్ లేకపోతే వేరే వేరే ఫ్లేవర్స్ అదంతా ఏం కాదు. జస్ట్ నార్మల్ కోన్ ఐస్ క్రీమ్ తింటాం కదా మనము డీమార్ట్కు అట్లా వెళ్ళినప్పుడు, అట్లాంటి ఐస్ క్రీమ్ అనమాట. కాకపోతే ఆ డీమార్ట్లో ఇచ్చే అంత చిన్న ఐస్ క్రీమ్ కాదు, కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా స్కూల్కి అయితే వచ్చేసినాము. ఈరోజు వెదర్ చాలా హాట్గా ఉంది. అంటే ఇక్కడ టెంపరేచర్ మోస్ట్లీ 25, 26, 30 బిలో ఉన్నప్పటికీ ఎందుకో ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కువ అనిపించదు. చాలా చెరక్కమంటా ఉంటుంది అనమాట. మేబీ ఈ కంట్రీ గ్లోబ్లో ఉండే పొజిషన్ను బట్టి కావచ్చు. పిల్లోళ్ళందరూ ఇట్లా గ్రౌండ్లోకి వచ్చి నిలబడతారు. 3:10కి కొన్ని క్లాసులు, 3:15కి కొన్ని క్లాసులు అట్లా వచ్చి గ్రౌండ్లో నిలబడతారు. మనం వచ్చి పిక్ చేసుకోవాలా. ఇంకా మా పిల్లోళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కొన్ని ఫోటోలు దిగినారనమాట లాస్ట్ డే అని చెప్పి. ఈ స్కూల్లో మోస్ట్లీ అందరూ ఏషియన్సే ఉంటారండి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాను, ఇండియా, ఇంకా మోస్ట్లీ ఈ కంట్రీస్ వాళ్ళే ఉంటారనమాట. చాలా తక్కువ మందే ఆఫ్రికన్స్, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ ఉంటారు. మా పెద్దాయిమికి వాళ్ళ ఫ్రెండ్ ఇట్లాంటిది ఒకటి ప్యాకెట్ తయారు చేసి దాంట్లో చాక్లెట్లు అన్నీ పెట్టి పైన ఏదో రాసింది చూడండి, చాక్లెట్ క్యాండీ ఫిల్డ్ విత్ లవ్ అంట. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లవ్, ఫ్రెండ్షిప్, పోషన్ అంట. బాగా రాసింది. మొత్తానికి కవర్ కూడా ప్యాకెట్ బాగానే చేసింది. పైన ట్రాన్స్పరెంట్గా వచ్చి ఇంట్లో దాంట్లో ఏముండయో కనపడేటట్టుగా బాగా చేసింది అనిపించింది నాకైతే. ఆ క్యాండీ ప్యాకెట్తో పాటు ఒక గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చింది. ఈ గ్రీటింగ్ కార్డు చాలా బాగా చేసింది అనిపించింది అమ్మాయి. చాలా టైం కూడా స్పెండ్ చేసింది. ఎంత క్రియేటివ్గా చేసిందో. మధ్యలో ఒక ఫ్లవర్ చేసింది. ఆ ఫ్లవర్ చేయడానికి చాలా టైం పట్టి ఉంటుంది. ఇది చూడండి, ఇట్లా పుల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ వస్తుంది అనమాట. యు ఆర్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్ అని రాసింది. ఇట్లా పుల్ చేసేది చేయాలంటే చాలా టైం పట్టింటుంది. పాపం చాలా కష్టపడి చేసింది కార్డు. ఇక్కడేమో ఒక టెక్స్ట్ రాసింది, చార్వి యు ఆర్ అన్ అమేజింగ్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ యువర్ లాస్ట్ వీక్, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియా. వాట్ ఎవర్ యూ విష్ ఐ హోప్ ఇట్ కమ్స్ ట్రూ అండ్ హ్యావ్ వన్ మోర్ థింగ్ అబౌట్ యూ అని ఒక యారో మార్క్ పెట్టి అటుపక్క ఇంకా ఏంటో రాసింది. ఇటుపక్క ఏదో పోయం రాసింది, కవిత్వము. మై ఫ్రెండ్ ఈజ్ లైక్ ఏ స్టార్ అని బాగానే రాసింది కవిత్వం కూడా. మొత్తానికి పిల్లోళ్ళు అయితే బాగా మంచి ఫ్రెండ్స్ అనమాట. మా అమ్మాయికి ఇద్దరే క్లాస్ మొత్తం ఏమి కార్డ్స్ ఇచ్చుకోలేదు, కానీ వాళ్ళిద్దరు మాత్రం చాలా ఎమోషనల్ అయినారు, ఫీల్ అయినారు చార్వి ఇండియా వెళ్ళిపోతుంది అని. ఇంకొక అమ్మాయి ఏమో ఈ కార్డు ఇచ్చింది. ఈ కార్డు కూడా బాగా చేసింది అనిపించింది అమ్మాయి. డ్రాయింగ్ వేసి కొన్ని సెంటెన్స్లు అవి రాసిందనమాట. బాగా రాసింది. కింద చూడండి ఏం రాసిందో. చార్వి, ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బై మై సైడ్ వెన్ ఐ నీడెడ్ ఇట్. ఇంతకు వర్డ్స్ చాలా బాగా వాడతారు అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు. హోప్ యూ హ్యావ్ అన్ అమేజింగ్ జర్నీ, ఐ విల్ మిస్ యూ అండ్ యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ మై హార్ట్. ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ వేసింది, బాగా వేసింది ఫ్లవర్ వాజ్ కూడా షేడింగ్ వేసి.
ఇంకా ఇటుపక్క కూడా ఏదో రాసింది. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ టు లీవ్ స్కూల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ. యూ విల్ ఆల్వేస్ బీ మై బెస్ట్ ఫ్రెండ్. ఆ గ్రీటింగ్ కార్డ్తో పాటు ఇట్లా ఒకటి కీ చైన్ కూడా చేపించింది. చాలా బాగా చేసింది అనిపించింది నాకైతే. కింద వుడెన్ది అనమాట. ఇది బయట డిఫరెంట్ షేప్స్లో దొరుకుతాయి. ఆ వుడెన్ది అది ఒకటి కొనుక్కొని దాని మీద కలరింగ్ చేసి మా అమ్మాయి పేరులో ఫస్ట్ లెటరు స్టిక్కర్ అంటించి పైన బీడ్స్ పెట్టి రింగు వేసింది. ఇది కీ చైన్ అంటున్నా కానీ బట్ కీ చైన్ అంటే చాలా పెద్దది అవుతుంది, దానికి వాడుకోలేము. మామూలుగా ఇవి స్కూల్ బ్యాగ్స్ ఇవి ఉంటాయి కదా, వాటికి తగిలించుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మా చార్వి అయితే వాళ్ళకి చెరొక్కటి ఇట్లాంటిది బీడ్స్ తోటి ఒకటి బ్రేస్లెట్ చేసి ఇచ్చింది. ఈ బ్రేస్లెట్లతో పాటు ఒక చాక్లెట్, ఒకటి గ్రీటింగ్ కార్డు కూడా చేసి ఇచ్చింది. ఆ కార్డ్స్ని వీడియో తీద్దామనుకుంటే ఎప్పుడు తీసుకుపోయింది నాకు చెప్పకుండానే, నాకు అసలు చూపిలేంగా. ఇదేమో మా చార్వి ఆర్ట్ క్లాస్లో ఈ క్లే పార్ట్ చేసిందంట. ఇంత బాగా చేస్తుంది అనుకోలే నేను. బాగానే చేసింది, మొత్తానికి ఓన్గా చేసినానంట అంది, ఎవరు హెల్ప్ లేకుండా. ఇంత బాగా చేసిందంటే నేనే నమ్మలేకుండా. ఈ డిజైను ఇదంతా బాగా చేసింది అనిపించింది మొత్తానికి. వెనకాల పేరు కూడా రాసినారు. క్లే పార్ట్ చేసినానని చాలా రోజుల కిందటే చెప్పింది కానీ ఇంటికైతే తీసుకురాలే, స్కూల్లోనే ఉండింది. ఈరోజు స్కూల్ లాస్ట్ డే అని వాళ్ళ ఆర్ట్ టీచర్ని అడిగి తెచ్చుకునిందంట. ఇది ఇంకా బ్యాగ్లలో ప్యాక్ చేయాలి. దీన్ని కూడా వెయిట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, బట్ ఇది ఒక మెమరబుల్ థింగ్ కదా, సరే ప్యాక్ చేద్దాంలే అని అనుకున్నాము. స్కూల్లో మొన్న ఒక రోజు ఫోటోగ్రాఫ్ డే ఉంటుంది, యూనిఫామ్లో అవి నీట్గా కరెక్ట్గా వేసుకొని రండి అని చెప్పినారనమాట. అంటే నేను గ్రూప్ ఫోటో ఏమైనా తీర్చారేమో అనుకునే, కానీ గ్రూప్ ఫోటోలు ఏం తీయలే, మామూలుగా ఇండివిజువల్ కానీ సింగిల్ ఫోటోలే తీసినారనమాట. మనం పాస్పోర్ట్ సైజులు తీసుకుంటాం కదా, ఓన్లీ ఇక్కడ బాడీ వరకు, సో అట్లా తీసినారనమాట. తీసి ఇట్లా బార్ కోడ్ ఉండే పేపర్ ఇచ్చినారు ఆ స్టూడియో వాళ్ళది. ఈ బార్ కోడ్ స్కాన్ చేసి మన పిల్లల ఫోటోలను ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు కడిగిచ్చి అవి మనకు పోస్ట్ చేస్తారంట. ఒక్కొక్క ఫోటో ఎంత ఉందిరా అని చూస్తే ఒక ఫోటో కడిగినందుకు 25 పౌండ్లంట. కాకపోతే ఫోటో పాస్పోర్ట్ సైజ్ అంతా ఐ మీన్ హెడ్ వరకే ఉన్నప్పటికీ అది సైజ్ అయితే కొంచెం పెద్దగా కడిగిస్తారనుకుంటా. ఫోటో సైజ్ అయితే పెద్దగా ఉంటుంది, మరి చిన్నది మనం వాడతాం కదా పాస్పోర్ట్లలో అతికియడానికి, అంత చిన్నది కాకుండా పెద్దగా అయితే అతికిచ్చారని అయితే అర్థమైంది. బట్ 25 పౌండ్స్ ఒక ఫోటోకి అంటే 2500 ఫోటోలు, ఐ మీన్ 2500 రూపాయలు పెట్టి కడిగియాలని అయితే అనిపించలే, కాబట్టి మేమైతే కడిగించుకోలేదు. ఒకవేళ అది గ్రూప్ ఫోటో అయ్యి ఉంటే సరే అదొక గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి తీసుకునే వాళ్ళమేమో. బట్ అది ఇండివిజువల్ ఫోటో, అది కూడా సింగిల్ జస్ట్ నార్మల్ ఫోటో, దానికి ఎందుకు అంత డబ్బులు పెట్టడం అన్నట్టుగా మేమైతే తీసుకోలే. మేము స్కూల్ లీవ్ చేసి ఇండియాకి వెళ్ళిపోతామని 1 మంత్ ముందే వాళ్ళ క్లాస్ టీచర్స్కి అక్కడ ఆఫీస్ రూమ్లో వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసినామన్నమాట. మేము అప్పుడే అడిగినామన్నమాట ఆఫీస్ రూమ్లో, మేము వెళ్ళే ముందుగా మాకు ఒకటి అక్నాలెడ్జ్మెంట్ లెటర్ లాంటిది కావాలా, ఇండియాకి వెళ్ళిన తర్వాత స్కూల్లో జాయిన్ చేయించాలంటే వాళ్ళు ప్రీవియస్గా ఏ స్కూల్లో చదివినారు అనేది అడుగుతారు వాళ్ళు. సో మేము చూపించేదానికి ఏదన్నా ప్రూఫ్ లాంటిది ఏదన్నా ఇవ్వండి అన్నట్టుగా చెప్పినామన్నమాట. ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్గా మనకు ఉన్నట్టు టీసీ అనే ఫార్మాలిటీ డాక్యుమెంట్స్ అలాంటివి ఏమి ఉండవు. మనకు టీసీ ఇస్తారు కదా, అట్లేమి ఉండదు అనమాట. అంటే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారిపోయేటప్పుడు అట్లా, ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కదా, వాళ్ళకు ఆన్లైన్లో రికార్డ్స్ అన్నీ ఉంటాయి ప్రీవియస్గా ఏ స్కూల్లో చదివినారు ఏంటి అని. కాబట్టి వాళ్ళు హార్డ్ కాపీ రూపంలో అయితే ఏమి ఇయ్యరు. ఇంకా మేము వేరే కంట్రీలో కంపల్సరీగా అడుగుతారు అని చెప్పినాం కాబట్టి ఇట్లా హెడ్ లెటర్ మీద డీటెయిల్స్ ప్రింట్ చేసి ఇచ్చినారు. ఈ లెటర్లో జస్ట్ మినిమం డీటెయిల్స్ మెన్షన్ చేసినారు. పేరెంట్స్ నేము, యూకేలో మేముండే ఇంటి అడ్రస్, పిల్లల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఏ డేట్లో వాళ్ళు స్కూల్లో జాయిన్ అయినారు, కరెంట్గా ఏ క్లాస్లో చదువుతున్నారు, అంతే. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమీ యాడ్ చేయలేదు. సింపుల్గా ఇట్లా ఒక హెడ్ లెటర్ మీద ప్రింట్ చేసి ఇచ్చినారనమాట. ఓకే ఇదైనా సరిపోద్దులే అన్నట్టుగా మేము ఇంకా యాక్సెప్ట్ చేసినాము. ఈ లెటర్ ఇచ్చేదానికి ముందు ఒకటి ఫామ్ ఇచ్చినారు, స్కూల్ లీవింగ్ ఫామ్ అని. దాంట్లో పిల్లోళ్ళ పేర్లు, పిల్లోళ్ళు ఎందుకు స్కూల్ లీవ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏ స్కూల్లో చేరతారు, మీరు నిజంగానే వేరే కంట్రీకి ట్రావెల్ చేయొచ్చా అంటే ఆ ట్రావెలింగ్ టికెట్స్ కూడా అటాచ్ చేయండి ఆ ఫామ్కి మాకు ప్రూఫ్ కోసము అని అడిగినారనమాట. ఇంకా మేము కూడా ఆ టికెట్లు ప్రింట్అవుట్ తీసి ఇచ్చేసినాం వాళ్ళకు. మేము ఫిల్ చేసి ఆ స్కూల్ లీవింగ్ ఫామ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అదంతా ఓకే అనుకున్నాక ఈ లెటర్ ఇచ్చినారు మాకు. అదండి ఈరోజు వీడియో. మా పిల్లల స్కూల్ లాస్ట్ డే ఇట్లా గడిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా రోజు వీడియోలు చూస్తున్నట్టుంటే మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.